అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తల్లి అయింది, తండ్రి అయింది, అన్నీ తనై పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేద్దామనుకుంది. ఈలోపు చిన్న కొడుకు కాలరాని లోకానికి పోయిన విషయం యథార్థం కంటతడి అందరిని పెట్టిస్తున్న పరిస్థితి. బిజినెస్లో నష్టం జరిగిందని ప్రచారం లేపారు. దీంతోపాటు ఒక నష్టపోయిన నర్సింగ్ హోమ్ని అందరిలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో వైద్యం రావాలని ఒక ప్రయత్నం చేశాడు వంశీకృష్ణ. అదే వంశీకృష్ణ ప్రాణం తీసింది. నర్సింగ్ హోమ్లో నష్టం జరిగిందని, నర్సింగ్ హోమ్ పూర్తి స్థాయిలో లాభాల్లో వచ్చిన తర్వాత కూడా నర్సింగ్ హోమ్లో నుంచి ఎలాగైనా వంశీకృష్ణను పంపించేసేయాలని యాజమాన్యం అంతా ఒక పక్క ప్రణాళిక చేసి వంశీకృష్ణను బయటికి తీసుకొచ్చింది. ఎందుకు ఈ నర్సింగ్ హోమ్ గురించి చెబుతున్నామంటే, ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో వంశీకృష్ణ పనిచేసేటోడు. ఆ వంశీకృష్ణ ఆ నర్సింగ్ హోమ్లో ఇప్పించిన మెడిసినే తన ప్రాణం తీసింది. మెడిసిన్ కాపాడుతుంది, కానీ ఆ మెడిసిన్ అతని ప్రాణం మీదకి వచ్చింది. ఉద్దర తీసుకొచ్చి, అంటే ఆ క్రెడిట్ తీసుకొచ్చి నర్సింగ్ హోమ్ను నడిపించే ప్రయత్నం చేశాడు వంశీకృష్ణ. అది కాస్త నాకు సంబంధం లేదని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళే ఏజెన్సీ వాళ్ళు వంశీకృష్ణను వేధించడం మొదలుపెట్టారు. ఏజెన్సీ వాళ్ళ పాత్రే కాదు, దీంట్లో ఎవరైతే నర్సింగ్ హోమ్ నడిపించే వాళ్ళు ఉన్నారో వారి పాత్ర కూడా ఉందని కన్నతల్లి చెబుతుంది. కన్నతల్లి ఆర్టీవీతో మాట్లాడుతుంది. ఆర్టీవీతో కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం వంశీకృష్ణ తల్లి మనతో ఉంది, మనం వంశీకృష్ణ తల్లితో మాట్లాడిద్దాం. అసలు వంశీకృష్ణ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు నిర్మల్ జిల్లాలో వ్యాపారస్తులు పెట్టిన టార్చర్కు వంశీకృష్ణ చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి తల్లి ఉంది, మాట్లాడిద్దాం. అమ్మ, ఏం జరిగిందమ్మా, అసలు ఏంటి పరిస్థితి? హాస్పిటల్ ప్రియా నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టినాం కదా సార్. అక్కడ పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి మెడిసిన్ కావాలి కదా, అదే ఏజెన్సీకి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చిండు. ఆ మెడిసినే వాడి ప్రాణం మీదకి వస్తుందని వాడు అనుకోలేదు, నేను కూడా అనుకోలే, కన్న తల్లిగా అనుకోలే. అయితే ఆ డబ్బులు ప్రియదర్శిని నర్సింగ్ హోమ్ అని మార్చింది కూడా నా కొడుకే. అంటే డెవలప్ కాతందుకు ఆ ప్రియా నర్సింగ్ హోమ్ తీసేసి ప్రియదర్శినిగా పెట్టిండు. పూజలు ఎన్నో చేసిండు, ఎన్నో కష్టపడ్డాడు. కష్టపడి మొత్తం ప్రాఫిట్లకు వచ్చిన తర్వాత అంత పన్నాగం బన్నిండ్రు వాళ్ళు. పన్నాగం బన్ని మెడికల్లో ఏజెన్సీ నుంచి మందులు తీసుకొచ్చి మెడికల్ అంతా నింపిన తర్వాత వీని టార్గెట్ చేసి మేము డబ్బులు ఇయ్యము, ఏం చేసుకుంటావు చేసుకో అని నర్సింగ్ హోమ్ వాళ్ళు పార్ట్నర్షిప్ 10 మంది వాళ్ళందరూ అన్నారు. ఇంట్లో శ్రీధర్ ఇంకా మెయిన్ వీళ్ళందరూ అన్నారు. శ్రీధర్ కు నర్సింగ్ హోమ్ కి ఏం సంబంధం? నర్సింగ్ హోమ్ కు ఇటు శ్రీధర్ కు మీ అబ్బాయి వంశీకృష్ణకి ఏం సంబంధం? పార్ట్నర్షిప్ సంబంధమే అన్న, పార్ట్నర్షిప్ సంబంధమే. ఇక డాక్టర్లు లేకపోతే సార్, ఇంకా మీరు ఎక్కడన్నా అడగండి, డాక్టర్లు లేకపోయినా సరే అక్కడిక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి డాక్టర్లను తీసుకొచ్చిండు కూడా నా కొడుకే అన్న. అయితే అక్కడి నుంచి డబ్బులు కట్టమని అడిగిండు వంశీ. అడిగితే నేను నువ్వు 10 లక్షలు ఎత్తుకపోయినావనంటే 10 లక్షలు ఏం చేసుకున్నా నేను, ఏమన్నా నా పేరు మీద కనీసం బండి కూడా లేదన్నా, బండి కూడా లేదు, ఏమన్నా నా మీద ఉన్నదా గట్లా మన మున్నూరు కాపోళ్ళనంటే మొత్తం అంతా ఊరుకుంటారు, నన్ను ఇంత ప్రచారం చేస్తున్నావు, ఇది కరెక్టా అన్నానంటే లేదు, మరి ఏజెంట్స్ వాళ్ళని ఫార్మసీలను నా దగ్గరికి పంపించకుండ్రి. వాడు హర్ష హాస్పిటల్లో పని చేస్తే అక్కడికి కూడా పంపించిండ్రు, అక్కడికి కూడా పంపించి అక్కడ ఇజ్జతీసుడు. వాడు అక్కడ లేకపోతే ఇంటి దగ్గర భయపడి ఇంట్లోనే ఉంటే ఇంటికి పంపించుడు ఇజ్జతీసుడు. ఇంటికి వచ్చి టార్చర్, అబ్బా ఎన్ని మాటలో ఎరకలలో తీసుకొచ్చి కూర్చోబెడతాడట మా ఇంట్లో. ఇప్పుడు రంజిత్ రోహిత్ పూదరి శివ నా మార్గొండ రోహిత్ అంటాడు, మా ఎరకలలో తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడతా ఏజెన్సీ డబ్బులు ఇవ్వకపోతే. అట్టిట్లా చేసి ఇంకా అప్పు తీసుకొచ్చి కూడా నాకు తెలియకుండా కొన్ని తీసుకొచ్చి కట్టిండు. నేనే నా చేతుల నుంచి నేను 90,000 ఇచ్చినన్నా, ఇవి కూడా ఇచ్చేద్దాము, ఇవి కూడా వద్దు నాన్న, మనకు కొంచెం ఇప్పుడు పేదోళ్ళం కదా అన్న, పేదోళ్ళం కదా, డబ్బులు కరెక్ట్ అడ్జస్ట్ కాలేవు నాకు, కాక నేను ఇస్తా, కొంచెం టైం ఇయ్యండ్రి అని చెప్పినా కానీ నా మాట కూడా వినలేరు ఇద్దరు. వచ్చి ఇంటికి వచ్చి లొల్లి. ఆడు రంజిత్ వాడు బండి గుంజుకపోకుండా వాడు టార్చర్. వాడికి ఎన్నన్నా 36,000, 36,000కు 10,000 కట్టిండు, 26,000కే నువ్వేం పీక్కుంటావో పీక్కో, ఏం చేస్తావురా నీతోటి ఏమైతుందిరా అని వాడనుడు జామ్. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు బూతులు, ఇక నేను ఆడదాన్ని, నేను ఆ బూతులు అనలేను, ఆ బూతులు తిట్టుడు.
ఇక అట్లా టార్చర్ భరించలేక ఆత్మహత్యకు గురైపోయింది అన్న. ఆల్రెడీ 2 లక్షలు గట్టంగా 2 లక్షల చిల్లర గట్టంగా గీ డబ్బుల కోసమే అట్లా గురైపోయింది అన్న. బాగా 29 ఏండ్ల ప్రేమ కూడా వాడికి ఆ మాటల కింద సరిపోలేదు. ఏందమ్మా చివరిగా వంశీకృష్ణ మీతో ఎప్పుడు మాట్లాడిండు, ఏం చెప్పిండు, ఏందో? ఆ రోజు పొద్దున నేను వీళ్ళు ఫోన్ చేసిండ్రు. వీళ్ళు ఫోన్ చేస్తే నాన్న అంటే నాకు ఒక పలగొట్టిండు కదా, అందులో పలగొట్టినప్పుడు ఏమన్నాడంటే చేతులు ఇట్లా ఎత్తేసి, అమ్మ నన్ను వాళ్ళు బతకనియ్యరు, వాళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళు నాకు పెళ్లి కానియ్యరమ్మా, నువ్వు ఒక్క కొడుకే పుట్టిండు అనుకో అమ్మ అంటే, అట్లా అనుకున్నానా, నేను డబ్బులన్నీ కట్టేస్తాను, నువ్వు అట్లా అనుకు నువ్వు అని అంటే, ఇన్ని లక్షలు కట్టినా తీసుకొచ్చి ఇవి కట్టలేనా, నీకు పార్ట్నర్షిప్కు అప్పు తీసుకొచ్చే కట్టిన, మెడికల్కు ఏజెన్సీ వాళ్ళకు 2 లక్షలు అట్లా కట్టినాము, వాడు 1,00,000 రూపాయలు అట్లా కట్టిండు, ఇవన్నీ తీసుకొచ్చి కట్టంగా నీకు ఈ 70-80 వేలు నీకు ఇవి కట్టలేనా, అద్దు అట్లా అనుకోండి. లేదు లేదమ్మా నన్ను బ్రతకనియ్యరు, ప్రియా నర్సింగ్ హోమ్ వాళ్ళు బతకనియ్యరు, నన్ను పెళ్లి కూడా కానియ్యరు, నన్ను అనుకుంటా వెళ్ళిపోతే వెంటనే మా పెద్ద కొడుకు ఫోన్ చేసి, అంటే నేను ఆడదాన్ని బయట కోను కదా, వాడకట్టోళ్ళందరికి పిల్లలకు ఫోన్ చేస్తే వాళ్ళు పట్టుకొస్తే పోలీస్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చిండ్రు. అప్పటి నుంచి నేను ఒక క్షణం కూడా నమ్మకుండా, అసలు వారం రోజుల నుంచి ఎంత కనీసం నేను వాష్రూమ్కు కూడా పోకుండా అవన్నీ కాపాడుకుంటా వచ్చినాము, వాడకట్టు పిల్లలు కూడా. ఆ రోజు ఎంత ఇదైపోయిందో, ఆ ఫోన్ రాగానే అప్పటిదాకా మా నాన్నలందరూ వచ్చి మాట్లాడిండ్రు, సరే అని అన్నాడు. సరే అని ఆ రోజు ఫోన్ వచ్చిందా, ఫోన్ రాగానే ఆ ఫోన్ పండుకున్నాం ఇద్దరము. పండుకున్నాక మళ్ళీ లేచిండు బయటకు పోతానంటే అద్దు బయటకు అద్దని చెప్పిన, లేదమ్మా నేను ఇట్లా ఉట్టే అట్లా కిరణ్ గారి షాప్కి ఇట్లా పోయేస్తా అనుకుంటా పోయిండు. లేదు అని అంటే నేను వాడకట్టోళ్ళకి ఫోన్ చేసిన, పెద్దమ్మ మేము నమ్మము అవన్నీ అని అన్నారు. ఆడు ఎప్పుడు ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఆ రోజే తీసుకొచ్చుకున్నాడు అన్న, తీసుకొచ్చుకొని పెట్టుకొని అసలు 2 నిమిషాలలోనే అసలు నా ముఖం చూస్తలేడు, నాకేం చెప్తలేడు, అబ్బా ఏం చెప్పలే చేయలే, ముఖం కూడా ఇవ్వలేదు. నేను నాన్న రారా తిందుదా అన్నా కానీ ముఖం కూడా ఇవ్వలే, చూడకుండా పైకెక్కి ఎప్పుడు వేసుకున్నాడో తెలియదన్నా అట్లా. కానీ ఈ జరిగింది అయితే ఆ ఫోన్ రికార్డ్ వల్ల ప్రియా నర్సింగ్ హోమ్ వల్లనే నాకు వాళ్ళకి ఎంత శిక్ష చేస్తారా, ఆ శిక్ష నాకు ఎంత తృప్తినియాలన్నా, నాకు ఆ శిక్ష చాలా కఠినంగా శిక్షిస్తారని నేను అందరినీ వేడుకుంటున్నా. ఏందమ్మా అంటే దీనికి సంబంధించి ఏమన్నా పోలీసు వాళ్ళకి చెప్పే ప్రయత్నం జరిగిందా, మాట్లాడే ప్రయత్నం జరిగింది? సిఐ సార్కి చెప్పిండు, వీడు అది పలగొట్టింది కదా శనివారం రోజు, సోమవారం రోజు పోయి సిఐ సార్కి చెప్పిండట, సార్ నేను ఇట్లా హైదరాబాద్ నుంచి ఇట్లా మోసపోతూనే వస్తున్నా, నేను నాకు అన్ని సిఐ సార్కి మొత్తం చెప్పిండట, వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు, ప్రియా నర్సింగ్ హోమ్ వాళ్ళు ఏజెంట్ ఫార్మసీ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అని అంటే, సరే నేను లీవ్లు ఉన్న వచ్చిన తర్వాత మాట్లాడతానన్నాడట, చెప్పిండట. సిఐ సార్కి మొత్తం తెలుసు అంట, అట్లా చెప్పిండు. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసినామని ఏమన్నా చెప్పినామా మీకు? కేసు రిజిస్టర్ అని అంటే కేసు ఫైల్ చేసినామని చెప్పిండ్రు, కానీ FIR అవన్నీ చెప్పిండ్రు, కేసు ఫైల్ అయిందనే చెప్పిండ్రు. మరి కేసు ఫైల్ అయితే నేను పోలీస్ స్టేషన్కి తీసుకుపోవాలా కదా అని అన్నాం, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి పిల్లలేరన్నా. వీడే బండి తీసుకుపోయిండ్రు కదా, ఫోన్ కూడా గుంజుకున్నారు కదా శ్రీధర్ వాళ్ళు, ఫోన్ గుంజుకుంటే ఫోన్ కోసం పోయిండు, బండి కోసం పోయిండు, కానీ ఎప్పుడు కూడా నాకు చెప్పలేదు. అట్లా హాస్పిటల్లో మీరు పార్ట్నర్గా ఉన్నారు, ఎన్ని డబ్బులు పెట్టిండ్రు ఏంటి, ఏమన్నా ఎంఓ రాసుకున్నారా లేకపోతే ఎట్లా పెట్టారు? వాళ్ళు సంతోష్ని నమ్మినామన్నా, నా సంతోష్కు తెలుసు 4.5 లక్షలు పెట్టినామని, సంతోష్ నాతోటి కూడా చెప్పిండు. మా పెద్ద కొడుకు వీళ్ళందరూ కలిసి పెట్టి 4.5 లక్షలు పెట్టినాం పెట్టుబడి. ఆ పెట్టినాం కదా, ఇవి 4.5 లక్షలు అవి పోయినాయి, ఇవి ఏజెన్సీ పైసలకు మేము ఏం ప్రూఫ్ తీసుకోలే. ఎట్లానంటే సంతోష్ నమ్మినాం మేము, ఇది సంతోష్కు కరెక్ట్ గుర్తు కూడా, మేము 4.5 లక్షలు పెట్టినామని కాసం సంతోష్కు గుర్తు కూడా చెప్పిండు కూడా మాతోటి. ఇది జరిగిన తర్వాత మీ అబ్బాయి చనిపోయిన తర్వాత ఎవరైనా వచ్చి మీతోటి హాస్పిటల్ సంబంధించిన ఎవ్వరు రాలేదన్నా, ఎవ్వరు కాసం సంతోష్ రాలే, ఎవ్వరూ మాట్లాడలే, మీరు తప్ప ఎవ్వరూ మాట్లాడలే, ఎవరు రాలేదు కూడా. మీడియాలో వాళ్ళే వచ్చిండ్రు మేడం. నేరుగా దాంట్లో మీ అబ్బాయి మాట్లాడిన దాంట్లో మీరు డబ్బులు కట్టకుంటే మీ ఇంటి దగ్గరికి వస్తాం, ఫ్లెక్సీలు పెడతాం, మీరు మోసం చేసిందని ఫ్లెక్సీలు పెడతాం అని రకరకాలుగా ఆడియోలో ఉంది. ఈ అంశం మీద ఎప్పుడన్నా మీతోటి మీ అబ్బాయి మాట్లాడి? చెప్పలేదన్నా, చెప్పలే. కానీ కాకపోతే బ్రతకనియ్యరు, నన్ను బ్రతకనియ్యరు అంటే వాళ్ళేంది బ్రతకనిచ్చేది, నేను అందరినీ కూర్చోబెడతా మున్నూరు కాపు సంఘంలో అంటున్నారు కదా, మున్నూరు కాపు సంఘంలో మా వాడకట్టు కూడా పెద్ద మనుషులు ఉన్నారు కదా, కూర్చోబెట్టి మాట్లాడదాం వంశీ, అట్లా అనకు నువ్వు, అట్లా అంటేవంటే నేను ఇట్లరా, నేను ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచుకున్న, కారం అన్నం దీన్ని బీడీలు చేసి పెంచుకున్నా, నేను గట్లా అనకు రాని నేను మస్తు ప్రాధాయపడ్డా అన్న, ఇంత బ్రతిమిలాడినా కానీ సరే అమ్మ మరి అని అన్నాడు, కానీ ఇక అట్లా చేసిండన్నా. అట్లా ఏం చదివించినావు అమ్మా? మీ కొడుకు వంశీకృష్ణ ఏం చదివించినావు? 2 బాబులు కదా, ఏంటి
10వ తరగతి వరకు 9వ తరగతి వరకు శాంతినికేతన్ స్కూలు, 10th నుంచి బోధన్ విజయసాయి, ఆ నుంచి మళ్ళీ బీటెక్ హైదరాబాద్లో డిస్కంటిన్యూ అన్న. నాకు హెల్త్ బాగాలేకపోగానే కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చిందని ఇంటికి వచ్చేసిండు. వచ్చేసి ఇక ఇదే చూసుకున్నాడు. అట్లా కష్టపడి బీటెక్ చదివించిన అన్న, ఇద్దరిని బీటెక్ చదివించిన. ఇక పెద్ద కొడుకు అటు వెళ్ళిండు. అందరూ అన్నారు ఇట్లా ఇంత కష్టపడి పెంచినో నీ పిల్లల్ని అని. కానీ అంత సాధించిందంతా నన్ను ఇట్లా చేసిండ్రు వాళ్ళు. ఆర్టీవీ ద్వారా పోలీసులకు కావచ్చు, మళ్ళీ మెడికల్ కాలేజ్లో ఆ జాబ్ కోసం కూడా ట్రై చేసినాము. అది కూడా ఆఫర్ లెటర్ వచ్చేది ఉందని కూడా తెలుసు, వంశీకృష్ణకు తెలుసు. ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నామని కూడా తెలుసు. అట్లా అమ్మా ఏందమ్మా ఎందుకు వంశీకి అమ్మాయిని ఇవ్వకుండా వీళ్ళు ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అదే తెలాలన్నా. మున్నూరు కాపు వాళ్ళము అని అంటే మున్నూరు కాపు కూడా ఎట్లా పుట్టినా అని తెగ ఫీల్ అయిపోవాలట, చచ్చిపోవాలన్నట. మున్నూరు కాపు కడుపుకి ఎట్లా పుట్టినావని అనుకోవాలి నువ్వు. ఫ్లెక్సీలు పెడతాం, మోసగాడని ఫ్లెక్సీలు పెడతామట. నిర్మల్ అంతా కంబకట ఫ్లెక్సీలు పెడతారట. అయితే ఫ్లెక్సీలు పెడతాం, నీ ఇజ్జత్ అంతా తీసేస్తాం, చెప్పుతోడు కొడతాం రా, చెప్పుతోడు కొడతాం. నేనన్నా కానీ ఇంత కష్టపడి పెంచి ఎప్పుడు కూడా నేను ఒక దెబ్బ కొట్టలేదన్నా. వాడకట్టు కూడా మీరు అడగండి, అట్లా పెంచినా చెప్పుతోడు కొడతాం. అరే అన్నాడన్నా. లాస్ట్కి మాట ఏమన్నాడు, నాకన్నా 3 సంవత్సరాలు చిన్నోడమ్మా, నన్ను చెప్పుతోడు కొడతా అంటుండు, అరే అంటుండు, బాడికం అంటున్నాడు, గలీజ్ మాటలు తిడుతున్నాడు. అంటే నేను మా అమ్మాయిలందరినీ కూసోబెట్టి, కులం వాళ్ళందరినీ కూసోబెట్టి నేను మాట్లాడిపిస్తాను నాన్న, నువ్వేం బాధపడకు, టెన్షన్ పడకు అని నేను చెప్పినా కూడా నా మాటలు అడిగి బ్రెయిన్కి ఎక్కలే. ఇప్పుడు అప్పు మీకు ఇవ్వలేదు, మీరు అప్పు తీసుకురాలేదు, నర్సింగ్ హోమ్ నడిపించడానికి వాళ్ళు క్రెడిట్ ఇచ్చిండ్రు అంతే. దేనికి? ఇప్పుడు నర్సింగ్ హోమ్ కోసమే క్రెడిట్ ఇచ్చిండ్రా, అప్పు మీకు ఇచ్చిర్రా వాళ్ళు ఇచ్చిన డబ్బులు అనేది? ఏజెన్సీ ఫార్మసీ శివసాయి మెడికల్ ప్రియా నర్సింగ్ హోమ్ దానికే తీసుకొచ్చిండు అన్న. నేనేం చేసుకుంటా, 4 లక్షల రూపాయల మందులు మనమే ఇంటికి అక్కడికే తీసుకుపోయినరు కదా, శివసాయి మెడికల్కే అయినా ఆడియో అలా ఉంది అన్న. ఆ శివసాయి మెడికల్ మీద కేసు పెట్టుండే, నా మీద ఎందుకు పెడతారు, నాకు దాని మీద పెట్టుండని కూడా మాట్లాడిండు కదా వంశీకృష్ణ, మాట్లాడిండు. ఏంటమ్మా చివరిగా ఆర్టీవీ ద్వారా ఇక్కడ ఉన్న పోలీసులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి శిక్షగా పడాలి. నా కొడుకుని ఎందుకు మరి అంత పగ? 70,000కి 6 లక్షలు బూతులు తిట్టి 6 లక్షలు ఖర్చు పెడతాము, నిన్ను అసలు నీ ఇజ్జత్ తీయాలనుకుంటున్నాం. అది పగ నాకు ఎందుకో అది తెలాలన్నా. అదెందుకు మరి 70,000 పెద్ద నేను ఇన్ని లక్షలు కట్టిన దాన్ని 70,000 కంపల్సరీ కడతా కదా. అవి నేను కడతా. నేను లేకపోతే మా తమ్ముళ్ళకి అడగనుండే, పలుకుబడి ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ అడగనుండే, మా మరుదులకు అడగనుండే, ఎవరికన్నా అడగనుండే. 70,000 కోసమే 6 లక్షలు ఖర్చు పెట్టి ఎరకల దానికి 70,000 ఇచ్చి ఇంటి ముందర కూసోబెడతామని అన్నారు. అదెందుకు నాకు తెలాల, నాకు తెలదన్నా. నాకు ఏం చెప్పలే, ఎందుకంటే ఈ నలిగిపోయిండు ఇటు చెప్పలేక. అది ఏదో జరిగింది నాకు తెలుస్తలేదు. ఇది నేను ఎప్పుడు దసరా నుంచి నాకు ఇవి తెలుసు, దసరా కన్నా ముందు ఇవేదో జరిగిందని నా ఆత్మ చెప్తుంది. కంపల్సరీ ఏదో మీరే చిన్నది 70,000కు ప్రాణం తీసుకున్నంతనైతే ఉండదు కదా, అదేదో జరిగింది. ఇది పరిస్థితి. చాలా సీరియస్గా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఇప్పించిన క్రెడిటే వంశీకృష్ణ ప్రాణం తీసిందని తల్లి చెబుతున్న పరిస్థితి. మేము ఎక్కడ అప్పు చేయలేదు, మాకెవరు అప్పు ఇవ్వలేదు, 4 లక్షల మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం మాకేం వస్తుందని సూటిగా చెప్తున్నాం. మనతో పాటు అమ్మ కూడా ఉంది, వాళ్ళ రిలేటివ్స్. ఒకసారి మాట్లాడేది. అమ్మ ఎట్లా చూడొచ్చు అమ్మ, ఏంటి అసలు పరిస్థితి? మీకు తెలుసా ఎట్లుండేటోడు వంశీకృష్ణ? ఆయన చాలా బాగుండే మనిషి, అసలు కిందికి ముఖం వేసుకొని పైకి ఎత్తకపోతుండే. అది నర్సింగ్ హోమ్లో ఏం జరిగిందో కానీ అది ఆయనకే తెలుసు. అసలు ఇంత చిన్న విషయము అలా మేనమ్మలు కూడా చాలా మంచోళ్ళు, మరి వాళ్ళకి చెప్పిన కూడా సాల్వ్ చేస్తున్నా కానీ అది ఎవరు చెప్పకుండా ఇంత పెద్ద సంఘటన ఆయన చేసుకుని అందరికి బాధగానే ఉన్నది. కానీ ఈమె చాలా ఆ కారం రొట్టె తిని బాగా పెంచిందని ఆడకట్టలు అందరికి కూడా తెలుసు. కానీ అది ఎట్లయిపోయిందో కూడా అది అర్థం అవుతలేదు. వంశీకృష్ణ పెళ్లి కాకుండా కొంతమంది కుట్ర చేసిండ్రు, తప్పుడు ప్రచారం చేసిండ్రు, అప్పు తీసుకొచ్చిండ్రు అని రకరకాల ప్రచారం చేసిండ్రు కదా. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏమైనా మాట్లాడే ప్రయత్నం జరిగిందా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు ఇస్తే ఆయన లీవ్లో ఉన్నాయని చెప్పిండు కదా సిఐ గారు, ఇంకా మాట్లాడలేదు. కూర్చొని మాట్లాడదామన్నారు. ఈమె కూడా ఇల్లు ఒకటి పాతిల్లు ఉన్నది, ఆ ఇల్లు కూడా అమ్మేసి అప్పులన్నీ కట్టేస్తా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఉన్నది. గురువారం రోజు మాట్లాడతామన్నారు. ఈయన బుధవారం నాడు బుధవారమేనా ఈ బుధవారం మంగళవారం నాడు టాబ్లెట్ తీసుకున్నారు. ఆ ఇల్లు అమ్మిన డబ్బులతో మొత్తం సాల్వ్ చేస్తా అని అనుకున్నదాన్ని. కానీ ఒక 15,50,000కి అమ్ముడు పోయింది. 50,000
ఇచ్చిండేమో అడ్వాన్స్ 15 లక్షలు ఇవ్వాలా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇదంతా కూర్చొని మాట్లాడదామనే సమయంలో ఇది అయిపోయింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆడియో మీరు విన్నారు కదా, ఆ బూత్ మాటలకి ఆయనకు డిప్రెషన్లోకి పోయి చేసిండేమో అనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఆ ఫోన్లో ఆడిన దుర్భాషలే తన ప్రాణం తీసిందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు వాళ్ళకి సంబంధించిన అమ్మ కూడా ఉంది, మాట్లాడేది. అమ్మ, వంశీకృష్ణ ఎట్లుండేటోడు మీతో? మంచిగా ఉండేటోడు, చాలా మంచిగా ఉండేటోడు. మా ఇంట్లోకి వస్తే కూడా రాకపోతుండే, అమ్మమ్మ నాకు బయటకు తెచ్చి నేను రాను లోపలికి అని అంటుండే. కానీ అంత మంచి పిల్లడు ఎక్కడ దొరకాడు. మంచిగా నీట్గా ఉంటుండే, మంచిగా పద్ధతితో ఉంటుండే, అన్ని మంచిగా ఉంటుండే. పిల్లడి పద్ధతిలో వేరే ఉండే ఆ పిల్లడి. కానీ అంత మంచి పిల్లడిని ఇట్లా చేసుడు కూడా న్యాయం కాదు. 1,50,000 కూడా సంతోషం. మా ఇంటికి వెళ్ళి తీసుకపోయిండు డబ్బులు, కూర్చొని ఛాయ్ తాగి మా ఇంటికి వెళ్ళి తీసుకపోయిండు. ఇట్లా కథ తోలుకొని చిన్న బిడ్డే మన్మడు ఆయన వచ్చి డబ్బులు తీసుకొని పోయిండు. మనం పెట్టుకుందాం రా అని అంత మోసం చేసిండ్రు. ఇంత మోసకాలని ఎక్కడ చూడాలా మేము? ఇప్పుడు బిడ్డ కోసం చూడాలా, మన్మడి కోసం చూడాలా, ఈ డబ్బుల కోసం ఎన్నెక్కల చూడాలా మేము? మాకు చాత దక్కుంటున్నది, మాకు వాళ్ళు చేయాలి కానీ మేము వాళ్ళకి చేస్తుంటే అతను అవుతుందా? కాదు. అందుకనే మీరు ఎట్లా న్యాయం చేస్తే అట్లా చెయ్యండి. నా బిడ్డ గురించి అన్న మీరు న్యాయం చేయండి. అంటే ఈ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టింది ఇదంతా నిజమేనా? నిజమే. నా ఇంటికి వెళ్ళి తీసుకుపోయిండు అంటున్నా కదా, 1,50,000 నా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయిండు. తీసుకుపోయి పెట్టుదామని తీసుకుపోయిండ్రు అంతే. ఇక మళ్ళా కర్మ పైసలన్నీ తీసుకొచ్చుకుంటా పెట్టిండు. వంశీ జాబ్ ఏది, జీతం ఏది, పైసలు ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలంటే అమ్మమ్మ ఇస్తా తెస్తా అని అంటుండే. ఇంతకెక్క అనకపోతుండే. తెస్తా, 1 రూపాయి కూడా ఇంట్లోకి తెలియదు. జాబ్ చేసిన పైసలు కూడా తెలియదు. మేము అడిగినాం కూడా, అందులోనే ఉంచుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే పాలన చేసిండ్రు. ఇప్పుడు అంతే సంగతి. ఇక నాతోనే కాదు, పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారు. పిల్లగాళ్ళ ముఖం చూసుకొని అన్న బతకలే పిల్లడు అని అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మేము తాతయ్యకు చేత కాదు, నాకు చేత కాదు. మేము ఎటు పట్టుకొని తిరుగుతున్న బిడ్డని చెప్పింది. ఇక మీరే అన్నిటికీ మీరే అయ్యా, మీకు దండం పెట్టి చెప్తున్నాం కానీ అన్నిటికీ మీరే, ఇక మాతో ఏం కాదు. ఇది పరిస్థితి. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు దీని మీద వెంటనే స్పందించాలి. వంశీకృష్ణ అప్పు తీసుకోలేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడిపించే కార్యక్రమంలోనే ఇదంతా జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులే కాక ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే చెబుతారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి అని చెబుతున్న పరిస్థితి. 4,50,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి 10 మంది పార్ట్నర్స్తో హాస్పిటల్ నడిపించే క్రమంలోనే ఇదంతా యథార్థం జరిగిందని చెబుతున్నారు. దీంతోపాటు ఎవరైతే నర్సింగ్ హోమ్కు సంబంధించిన మెడికల్ షాప్లో 4 లక్షల పైచిలకు డబ్బులతో క్రెడిట్ ఇప్పించి మరి ఆ మెడికల్ షాప్ నడిచే విధంగా చూశారు, హాస్పిటల్ నడిచే విధంగా చూశారు. ప్రస్తుతానికి హాస్పిటల్కు మంచి పేరు వచ్చింది. మంచి పేరు వచ్చిన తర్వాత ఎట్లాగైనా వంశీకృష్ణను హాస్పిటల్ నుంచి తప్పించాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని కన్న తల్లితో పాటు ప్రత్యక్ష బంధువులు కూడా చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మాకు ఒక క్లారిటీ రాలేదు. వెంటనే బాధ్యులపై, అంటే నర్సింగ్ హోమ్కి సంబంధించిన బాధ్యుల నుంచి మొదలుకొని ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారందరిపై పక్కా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలి. మాకెవరూ లేరు, కడుపేదరికంతో కష్టపడి నేను నా పిల్లల్ని చదువుకొని నేను పెద్దవారిని చేశాను, ఈ క్రమంలోనే ఇలా జరిగింది. అయినా ఈ చేసిన వాళ్ళు ఆరోపించిన అప్పులకు సంబంధించి డబ్బులు కూడా నేను కట్టడానికి సిద్ధపడ్డాను, కొన్ని డబ్బులు కూడా ఇచ్చాను, ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదని కన్న తల్లి చెప్పే ప్రయత్నం చేసింది. నా కొడుకును కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదని కన్నీళ్లు పెడుతూ ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వంశీకృష్ణ వాళ్ళ తాత ఉన్నాడు, ఒకసారి తనతో కూడా మాట్లాడిద్దాం. అసలు వంశీకృష్ణ చావుకు కారణం ఎవరు, ఏం చెప్తున్నాడు, తనతో వంశీకృష్ణ చివరిగా ఏం చెప్పిండో ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరిగింది బాబు, అసలు ఏంటి ఆ రోజు? అది శనివారం నాడు పిల్లలు వచ్చి ఇక బాగా టెన్షన్ ఇచ్చేస్తే వచ్చాడికి అప్పటికే డబ్బులు అడిగిండ్రు. శుక్రవారం అడిగిండు, గురువారం అడిగిండు, పోయిన గురువారం అడుగుటికి ఏం చేశానంటే వాళ్ళు ఇక కాలా అంటే సరే లేదు అట్లా అడిగి మరి నేను 3
లక్షలు పెట్టి గ్లాసులు నేనే తెచ్చిన, మరి నై గ్లాసులు ఇస్తే దానికి సగం దండు 5 ఏళ్ళు అయింది నేను ఇస్తా, మీరేమి కాలంటే మళ్ళీ నేను ఇస్తా అని చెప్పినాక వచ్చినాక దెబ్బలు తట్టుకోలేడు, అంత కొట్టిండ్రు చెరకట్టగా ఇలే కొట్టిండ్రు. వంశీ బాగా దెబ్బలు ఉండే. అయితే 7 మంది ఉన్నారు. అప్పుడు ఆ టైంలో కొట్టంగానే పడిపోయింది, కింద పడిపోగానే వెళ్ళిపోయాను, పొన్ను గుంజుకున్నారు, ఇప్పటికి ఇయ్యలే. అయితే మళ్ళీ ఆయన బాధపడి కింద మీద పడి కొందరు వచ్చి ఇక్కడ తెచ్చి ఇడ్సబెట్టింది గుర్తున్న వాళ్ళని. ఇడ్సబెట్టిన తెల్లారి నుంచి ఇక ఇది అవుతుంది. మరి నా గ్లాసులు నేను వాళ్ళు కొట్టిన ఇట్లా అన్నాడు. లేదు మనం కంప్లైంట్ చేద్దామని కంప్లైంట్ చేసాం పోలీస్ స్టేషన్. ఎప్పుడు జరిగింది ఇది? ఆదివారం జరిగింది. జరగగానే ఆయనతో డేస్ అందరూ సార్ల దగ్గరికి పోతే ఓకే మరి ఆయన పిలిపించి చేద్దాము కూకుందాము అని చెప్పగానే ఇక కొంచెం మిగిలిన పైసలు ఇట్లా అడుగుతాను. ఎప్పుడు వచ్చిందంటే సోమవారం వచ్చిండు, మంగళవారం వచ్చిండు, కథ 2 రోజులు వచ్చి ఇంత చెప్పనంటూ మాట్లాడితే ఏడ్సుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది అంత హాస్పిటల్లో చేసిండ్రా లేదంటే ఏజెన్సీ వాళ్ళు చేసిండ్రా? ఎవరు కొట్టింది? కొట్టింది హాస్పిటల్ వాళ్ళు, ఎవరు ఏజెన్సీ వాళ్ళు. ఈ తర్వాత ఇది ఇక పెద్ద అతిగా సతాంస బాగా ఇది పడి ఇక అట్లా ఇట్లా అంటే ఏమని కూకుండా పెట్టి ఇది చేసినాం. చేయగానే ఇక మళ్ళా ఇక మాకు తెలిసింది, మేము అక్కడికి పోయినాము, గిట్ల లక్షలు బాగా ఇది చేసిండ్రు అనగానే మాకు రిపోర్ట్ వచ్చింది ఇది గిట్లా అయింది. ఎప్పుడు మాట్లాడండి బాబు మీకు చివరిసారిగా మీ మనవాడు ఎప్పుడు నీతో? నాకు ఆదివారం నాడు సాయంత్రం మాట్లాడు, సోమవారం మాట్లాడు, మంగళవారం సుఖం మాట్లాడు. ఏం చెప్పిండు మరి? ఇదే నాకు బాగాలు సతాస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మరి ఇద్దాము అంటే అరే 4 కూకుండా డిఎస్పీ వాళ్ళ ముంగడ కూకుండా పెట్టిద్దామని ఎట్లా ఇస్తే మళ్ళీ ఇయ్యలేదు అంటారు అని ఆ బాధతోని నేను అన్నా కదా మరి ఇద్దామంటే సరే అంటే ఇక డిఎస్పీ లేదు మేము కూకుండా పెట్టినప్పుడు మీరు ఇది చేద్దామని రెడ్డి సాబ్ చెప్పింది డిఎస్పీ. అట్లా ఇక అదే నాకు ఒక 3 రోజులు ఇదే మాట్లాడండి. ఏంటంటే వాళ్ళు బాగా ఎట్లో చెప్పాలంటే గలీజ్ తిడుతున్నారు. మళ్ళీ ఆనాడు కొడితే నువ్వు సావాలి, ఈనాడు సుఖ ఇంకెక్క కొడతా మనసుకు చెప్పిండ్రు. ఆ మాట నా చూసుకు అన్నాడు. అంటే కొట్టి సంపుతామని భయపెట్టి. నిజమేనా బాబు? నిజమే. ఇది కొడితే కూడా 1 రూపాయి రాదని కూడా వంశీ చెప్పిండు. 1 రూపాయి కూడా నన్ను కొడితే అసలు లేదమ్మా. కొట్టిన విషయము మీతో ఎప్పుడు చెప్పిండు? శనివారం అదే రోజు పోలీసులకు కూడా గుర్తే. కొట్టిన విషయం పోలీసులకు కూడా గుర్తే. శనివారం 14వ తారీఖు రోజు రాత్రికి శనివారం పోలీసులకు కూడా గుర్తే కొట్టినట్టు. అయితే దెబ్బలు కూడా నా ఫోన్లో నేను తీసుకున్న వీపులై ముఖం మీద తీసుకోలే. ఏరియా హాస్పిటల్కి పోయిండు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పోలీసులకు కూడా గుర్తే కొట్టినట్టు. అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిచి ఏం చెప్పలేదమ్మా? ఏం చెప్పలేరు, ఏమి చెప్పలే, మాట్లాడలేరు. ఎవరన్నా రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా? ఎట్లా మరి? ఉన్నది అనుకుంటున్నా నేను. చిన్ను ఉన్నాడు కదా, చిన్ను అతను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు, అతని హ్యాండ్ ఉన్నదనే నేను అనుకుంటున్నా. అట్లా దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటున్నారు, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అతను కాంగ్రెస్ పార్టీ అన్న అతనిది కాంగ్రెస్ పార్టీ. అతనిది మస్తు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అతను చిన్ను. అతను కూడా శ్రీధర్ తోటి వచ్చి అతను కూడా కొట్టిండు. 20 మందిని తీసుకొని వచ్చి కొట్టిండట. అప్పుడు కొట్టి పోలీస్ స్టేషన్ కప్ప చెప్పిండ్రు. ఇది పోలీసులకు కూడా గుర్తు అన్న, నేను చెప్పాల్సిందేం లేదు. అట్లా మళ్ళా కార్లో కూకుండా పెట్టి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిండ్రు. వాళ్ళు పోయిండు. ఇక పిల్లాడు అన్నీ ఉంటే ఇట్లా వెళ్ళంగానే పట్టుకొచ్చింది వీళ్ళు గల్లోళ్ళు. ఏజెన్సీ పైసలేమో డబ్బులు వాళ్ళే. ఇక ఆనాడైతే వీళ్ళు కొట్టిన ఫొటోస్ ఉన్నాయమ్మా, చూపెడతావు ఒకసారి చూపెట్టమ్మా. అయితే బాబు మీతోటి ఇప్పుడు ఈ కొట్టిన తర్వాత మీ ఇంటికి ఎన్నిటికి వచ్చిండు? మీ పోలీస్ స్టేషన్ కప్ప చెప్పిండు. అంటే మీ అబ్బాయినే కొట్టి పోలీస్ స్టేషన్ కప్ప చెప్పిండు. వాళ్ళే. ఇదేంది? ఇది పరిస్థితి. నేరుగా వాళ్ళ అబ్బాయిన కొట్టిన విజువల్స్ మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొట్టి మరి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కొట్టిన తర్వాత కూడా మరి ఎందుకు పోలీసులు దీని మీద
పూర్తి స్థాయిలో విచారణ జరిపించలేదు, ఎందుకు పోలీసులు నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం ఉంది, అసలు విషయం ఏం జరిగిందన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. జరగకుండా ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక మనిషిని నేరుగా కొట్టి మ్యాన్ హ్యాండిలింగ్ అనంతరం మళ్ళీ వేధించి ఫోన్లో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కొట్టి పోలీస్ స్టేషన్లను అప్పచెప్పి అక్కడి నుండి రకరకాల టార్చర్ జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యక్షంగా కొట్టిన ఆ దెబ్బలు కూడా వాళ్ళ దగ్గర ఫొటోస్ రూపకంలో ఉన్నాయంటే ఎంత టార్చర్ చేసిండ్రు, ఏ రకంగా జరిగిందో అసలు చెప్పనక్కర్లేదు. వాళ్ళ తాత చెప్పినట్టుగా, తల్లి చెప్పినట్టుగా వంశీకృష్ణను విపరీతంగా వేధించడం జరిగింది. వేధించడమే కాక మ్యాన్ హ్యాండిలింగ్ 20 మందితో అసలు తనపై దాడి జరిగింది, తనను కొట్టిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ కూడా ఇప్పటిదాకా జరిగితే అసలు ఏం కేసు రిజిస్టర్ జరిగింది, 20 మంది కొట్టిన వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెడతారు, మళ్ళీ వేధించే ప్రయత్నం కూడా జరిగిందని చెబుతున్నారు. తర్వాత చంపుతాం బయటికి వస్తే అనే బెదిరించే ప్రయత్నం జరిగిందని ప్రత్యక్షంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వాస్తవికాలపై జిల్లా అధికారులు దీనిపై స్పందించి ఎంక్వైరీ చేయాలి, ఎవరు బాధ్యులు ఉన్నారో వారిపై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిర్మల్ జిల్లాలో వంశీకృష్ణ సంబంధించిన ఆత్మహత్య సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. దీన్ని ఆ కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, మాకు న్యాయం చేయాలి అని జిల్లా ఎస్పీని కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. వాడలో 4 days బ్యాక్ వంశీకృష్ణ అని ఈ స్లీపింగ్ పిల్స్ తీసుకున్నాడు ఎక్కువ మొత్తంలో, అంటే సూసైడ్ కోసం అటెంప్ట్ చేసినాడు. చేస్తాడు నిజామాబాద్ షిఫ్ట్ చేసినారు. నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. అయినా కానీ ఆయన కాన్షియస్ రాకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఆయన డెత్ కావడం జరిగింది. దీంట్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే ఈ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు అరేంజ్ చేసినారు డబ్బుల కోసము అని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మెడికల్ ఏజెన్సీ వాళ్ళ మీద ఏదైతే అరేంజ్ చేసినారో వాళ్ళ మీద 306 కేసు రిజిస్టర్ చేయడం 306 IPCలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్లో ఎట్లయితే అట్లా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.